యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తాం అనే శీర్షికలో ఎటర్నల్ గ్లోరీ, నిత్య మహిమ అనే అంశంలో కొన్ని విషయాలు ఈ సమయంలో వివరంగా ధ్యానిస్తాం. పూర్ణులనుగా స్థిరపరచుట. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానుజగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పూర్ణులుగా సిద్ధపరచుట అనే విషయాలు అనేకమైన విషయాలు ఈ సమయంలో బహు వివరంగా ధ్యానిస్తాం. అటు తర్వాత మనము చూసినట్లయితే నిత్య మహిమ భారము. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుజేయుచున్నది. నిత్యమైన స్వాస్థ్యము. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. నిత్యమైన స్వాస్థ్యం అనే విషయంలో అనేకమైన విషయాలు ఈ సమయంలో బహు వివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనం చూసినట్లయితే ఈ నిత్యమైన స్వాస్థ్యము తరువాత మహిమలో నిలబడుట, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో ఎటర్నల్ గ్లోరీ, నిత్య మహిమ అనే అంశంలో కొన్ని విషయాలు ధ్యానిస్తాం. దానిలో మొదటిగా వివరణలు చూసి తర్వాత బైబిల్ వివరణలో మనం ధ్యానించుకుంటాం. నిత్య మహిమ, ఎటర్నల్ గ్లోరీ. మహిమ అనే దాని గురించి కొన్ని విషయాలు ధ్యానిద్దాం. మహిమ యొక్క అర్థము చదువుతాలి. ప్రశంసలు. మహిమ అంటే ప్రశంసలు, అభినందించడాలు, మనుషులు పొగడడం, ప్రశంసలు అంటున్నాడు. తర్వాత గౌరవము. గౌరవం. మహిమ అంటే మనకి కలిగే గౌరవాన్ని కూడా మహిమ అని పిలుస్తారు. మహిమ యొక్క ఆధ్యాత్మిక అర్థము, మహిమ యొక్క ఆధ్యాత్మిక అర్థము.
లాటిన్ గ్లోరియా నుండి, అంటే లాటిన్ భాషలో గ్లోరీ అనే మాట, ఆ మాట నుండి మహిమ, లాటిన్లో గ్లోరీ అనే ఆ మాటకి, అంటే గ్లోరీ అనే మాటకి అర్థం ఏంటంటే మహిమ, ప్రఖ్యాతి. ప్రఖ్యాతి అంటే పేరు ప్రఖ్యాతులు వచ్చాయని చూస్తారు అదనమాట ఆ గ్లోరీ అనే మాటకి అర్థం. తర్వాత అబ్రహామిక్ మతాల ప్రకారము, అబ్రహామిక్ మతాల ప్రకారము మానవులు గ్రహించిన దేవుని ఉనికి యొక్క, దేవుని ఉనికి అంటే దేవుని ప్రెజెన్స్, ఉనికి యొక్క అభివ్యక్తిని వివరించడానికి ఉపయోగపడేది. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన ఉనికిని మనం కలిగి ఉండేటప్పుడు మనకి మహిమ అనేది వస్తుంది. చాలాసార్లు చెప్పాను, గాడిద మీదకి వేసి ఎక్కగానే గాడిదకి ఏమొచ్చిందండి? మహిమ వచ్చింది. అలాగే నేనున్నాను అనుకోండి, నా వరకు నేను ఒక పెద్ద సమూహం మీటింగ్లో కూడా ఎవరైనా అక్కడ అనౌన్స్ చేసి ఈ యొక్క మీటింగ్లో ఉన్న వేల మందిలో పనికి మాలినోడు చేయమంటే నేను ఎత్తుతానండి. ఎటువంటి తలాంతులు లేకుండా, ఎందుకు కొరగాని వాడెవడని చేయతంటే నేను ఎత్తుతాను. పౌలు గారు మహానుభావుడు అండి. కొత్త నిబంధనలో యేసు ప్రభు గారు తర్వాత అటువంటి పర్సనాలిటీ ఆయనే కనిపిస్తాడు. ఆయన ఏమంటున్నాడండి? ప్రధాన పాపిని అంట. పౌలు గారే ప్రధాన పాపని కూడా నువ్వు నేను ఎక్కడ ఉంటామండి. అంటే ఎప్పుడైతే ఆయన ఊనికి మన దగ్గర ఉందో, దేవుడు మనతో ఉన్నాడు, ఆటోమేటిక్ మనకి ఏమొచ్చేస్తుందండి? మహిమ వచ్చేస్తుంది. నా వరకైతే నేను దండిగా దాన్ని అనుభవిస్తున్నా. నాకు దేవుడు ఇచ్చిన ఆ మహిమ ఘనతను చూసినప్పుడు నేను అనుకుంటా, యేసయ్యని బట్టే కదా దేవుడు నాకు ఇదంతా ఇచ్చాడు అనుకుంటా. మళ్ళీ ఒకసారి చదివేండి అదంతా. అబ్రహామిక్ మతాల ప్రకారము మానవులు గ్రహించిన దేవుని ఉనికి అంటే ప్రెజెన్స్ యొక్క అభివ్యక్తిని వివరించడానికి ఉపయోగించారు. తర్వాత అందులో 3 శాశ్వతమైన మహిమ వివరణ, అంటే ఎవర్లాస్టింగ్ గ్లోరీ. శాశ్వత మహిమ అంటే ఒక్కొక్కసారి కొంతకాలం మహిమపరచబడతారు, తర్వాత తృణీకరించబడతారు. ఇది అలాంటిది కాదు. ఎవర్లాస్టింగ్ గ్లోరీ, శాశ్వతమైన మహిమ యొక్క వివరణ. నెంబర్ 1, బాహ్యంగా కృంగిపోతున్నప్పటికీ అంతర్లీనంగా మనము దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాము. మళ్ళీ చదవండి. బాహ్యంగా కృంగిపోతున్నప్పటికీ అంటే ఫిజికల్గా అవుట్ సైడ్గా కృంగిపోతున్నప్పటికీ అంతర్లీనంగా మనం దినదినాభివృద్ధి చెందుతుంటాం. ఇక్కడ గమనించుకోవాలండి, అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్. ఈ బాహ్యంగా నువ్వు ఎలాగో ఉన్నావు అనేది కాదు. ఇక్కడ అందంగా ఉన్నామా, అందంగా లేమా అంటే నేను చాలాసార్లు చెప్తాను. ఒక అందమైన అమ్మాయికి దేవుడు అమ్మ ఆగాల పట్టపురాయిని పెళ్లి చేసుకో, చాలా మంచివాడు, భక్తి రండి చేసుకుంటుందండి. చేసుకోదు. ఏం చూస్తుందండి? ఆవిడ బాహ్యం చూస్తుంది తప్ప అంతరంగం చూడలేదు. అది చిన్న వాళ్ళకి కాదు, పెద్ద వాళ్ళకి సంక్రమించింది. సమూయేలు గారిని దేవుడు వెళ్ళమన్నాడు. యోషే గారి ఇంట్లో ఒకరిని అభిషేకించమంటే ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన కూడా దేహాలనే చూస్తున్నాడు. పెద్దోడు రాగానే ఆడ బలము బాడీ చూసి ఈయననేమో అనుకుంటున్నాడు. అందరూ అయిపోయారు. అప్పుడు అడుగుతున్నాడు, యోషే గారు మీకు ఎవరు పిల్లలు లేరా? ఆవిడ ఉన్నాడు సార్. అక్కడ ఏం చేస్తాడంటే గొర్రెలు కాస్తున్నాడు. ఆయన పిల్లండి, ఆయన చిన్నపిల్లడు, పుడతాడు, 12 years డంగ్ నడిచిపోతాడు. దేవుడు చేసి ఈడే నేను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే సమూయేలు గారు ఏం చూస్తున్నాడండి? ఫిజికల్ చూస్తున్నాడు, బాహ్య రూపాలు చూస్తున్నాడు. ఇవాళ మనం కూడా చూడండి, దేన్ని బట్టి గౌరవిస్తాడు మనుషులకి? వాళ్ళకున్న స్టాండర్డ్స్ని బట్టి, డబ్బుని బట్టి, కార్లో వచ్చారా, బంగారాలు వేసుకున్నారా, గొప్ప వాళ్ళ, పెద్ద కుటుంబం ఉందా, చిన్న కుటుంబం, దాన్ని బట్టే గౌరవిస్తాం. కానీ మన చర్చిలో ఆ జాడ్యం లేదు. మన చర్చిలో అందరూ గౌరవించబడతారు. కనుక మళ్ళీ ఒకసారి చదివిదలి. బాహ్యంగా కృంగిపోతున్నప్పటికీ అంతర్లీనంగా మనము దినదినాభివృద్ధి చెందుతుంటాం. ఫిజికల్ డెవలప్మెంట్ కాదండి మనిషికి కావాల్సింది, ఇన్సైడ్ డెవలప్మెంట్ కావాలి. అందుకే 3వ యోహాను పత్రికలో ఏం రాయబడ్డదండి? ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాల్లో నీవు వర్ధిల్చు సుఖంగా ఉండాలి. ఇన్సైడ్ మనం అదే నిర్లక్ష్యం చేస్తాం. ఏంటి, నేను కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు ఎదుగుతారు, 50 సంవత్సరాలు వస్తాయి, 60 సంవత్సరాలు వస్తాయి. ఫిజికల్గా, ఆధ్యాత్మికంగా ఇప్పుడు మరి 60 సంవత్సరాల అనుభవం ఎదగాల వద్దా? ఏదో ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలాగే ఉంటారు, మరుగుజ్జుల్లాగే ఉంటారు. అదే ప్రార్థన, ఆ మొదటి ప్రార్థన, అదే చిన్న ప్రార్థన చేస్తారు. ఏంటి, ఇవాళ నేను ఆ చిన్న ప్రార్థనతో మొదలుపెట్టి ఇవాళ 1.5 2 గంటలు దేవుడితో మాట్లాడుతుంటా.
దేవుని సన్నిధిని కలిగి ఉంటాను. అంటే ఆధ్యాత్మికంగా ఏమవుతున్నాడు, ఎదుగుతున్నాను. అది అందరికీ కావాలి, నేను ఒకడికే కాదు. ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఫిజికల్ కాదండి. లోకంలో నేను అందరూ గొప్పవాడైనా సరే నువ్వు గొప్పవాడు కాదండి. డిఎల్ మూడి అనే మహాభక్తుడు ఆ నాన్నగారికి ఫోన్ చేస్తాడు. అంటే అప్పుడు ఇంకా ఆయన సేవలో లేడు. ఆ నాన్నగారికి ఫోన్ చేసి, డాడీ గుడ్ న్యూస్ అంటాడు. ఏంట్రా అంటే, నేను అమెరికన్ అంబాసిడర్ అయ్యాను. అమెరికన్ అంబాసిడర్ అంటే ఇండియాకి ఒక అమెరికన్ అంబాసిడర్ ఉంటాడు. ఇండియా దేశం ఏదైనా అమెరికాతో మాట్లాడాలంటే అంబాసిడర్ ద్వారా మాట్లాడాలి, డైరెక్ట్గా మాట్లాడడం అవదు. అంటే చాలా పెద్ద పోస్ట్ అది. వాళ్ళ డాడీ ఏడుస్తుంటాడు అనమాట. అదేం డాడీ, నేను అంబాసిడర్ అయ్యానంటే అమెరికాకి ఏడుతున్నాడంటే, ఒరే నువ్వు అమెరికాకి అంబాసిడర్ అవుతావు నేను అనుకోలేదురా. నువ్వు యేసు ప్రభుకి అంబాసిడర్. అంబాసిడర్ అంటే ప్రతినిధి. అండ్ మనం ఒక్కొక్కసారి లోకంలో ఎంతో ఎదిగిపోతున్నాను. లోకంలో నువ్వు ఎంత ఎదిగినా సున్నే. దేవునిలో ఏమిటి చెప్పండి? వాట్ ఆర్ యూ ఇన్ ద గాడ్? దేవునిలో నువ్వు ఏటో అదే నిజం. విశ్వాసాన్ని కొలవడానికి కొలబద్ద ఉందండి. బట్టల షాప్కి వెళ్తే మీటర్ క్లాత్ కావాలంటే మీటర్ బద్ద తీసి కొలుస్తాడు. పెట్రోల్ బంక్కి వెళ్ళి 10 లీటర్లు పెట్రోల్ కొట్టాలంటే అది ఒక మీటర్ ఉంటుంది, ఆ లీటర్ కొలుస్తాడు. విశ్వాసి కొలబద్ద ఏంటి? నువ్వు ఎంత విశ్వాసి అంటే నిన్ను కొలిసే కొలబద్ద ఏంటంటే నీ ప్రార్థనా జీవితమే. నీకు ప్రార్థన లేదనుకో, నీకేసో సంబంధమే లేదు అసలు. 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావు అనుకో, నువ్వు 5 నిమిషాలు భక్తుడివే, 5 నిమిషాలు భక్తురాలివే. విశ్వాసిని కొలిచే కొలబద్ద ప్రార్థన. మళ్ళీ చదువుతలేదే. బాహ్యంగా కృంగిపోతున్నప్పటికీ అంతర్లీనంగా మనము దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాము. నెక్స్ట్, క్షణికమైన కష్టాలను అధిగమించి శాశ్వతమైన మహిమను పొందుట. ఇక్కడ ఏం మాట వాడాడండి? మళ్ళీ చదవరు. క్షణికమైన కష్టాలను అధిగమించి. కష్టాలను ఏమన్నాడండి? క్షణికం అన్నాడు, తాత్కాలికం అనమాట. నేను అందుకే ఎవరికైనా చెప్తాను, మీరు అప్పు ఎక్కుతున్నారంటే నెక్స్ట్ డేట్ వస్తుందండి, డౌన్ వస్తుంది. రాత్రిలో ఉన్నారంటే నెక్స్ట్ డేట్ వస్తుందండి, పొగలు వస్తుంది. కష్టాల్లో ఉన్నారంటే నెక్స్ట్ డేట్ వస్తుందండి, సుఖం వస్తుంది. ఆ కష్టాలు నీకు ఎక్కువే. 5 సంవత్సరాలు కష్టపడవచ్చు, లేదా 10 సంవత్సరాలు కష్టపడవచ్చు. కానీ ఇక్కడ దాన్ని ఏమన్నాడండి? క్షణమాత్రం అన్నాడు. అంటే దేవుని దృష్టిలో నీ 10 సంవత్సరాలది కూడా ఒక క్షణమాత్రమే. అంటే నేను పడిన ఆ శ్రమలో కష్టాలు కొన్ని సంవత్సరాలు పడ్డాను. అంటే 71 సంవత్సరాలు వచ్చాక దేవుడి మహిమ ఇచ్చాడు. ఇక్కడి నుంచి దేవుడు ఇంకా మహిమ లేబోతున్నాడు. చెప్పాను కదండి, ఆ మధ్యకాలంలో చెప్పాను. త్వరలో దేవుడు నన్ను హెలికాప్టర్స్ మీద వెళ్ళి వాక్యం చెప్పి కృపనివ్వబోతున్నాడు. త్వరలో మన వ్యవస్థని చాలా అద్భుత రీతిగా మార్చబోతున్నాడు. అంటే ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ దేవుడు ఇవ్వబోతున్నాడు మనకి. దేవుడు నాకు చూపిస్తున్నాడు. అవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే నాకు తెలియదు, చేస్తాడు దేవుడు. మళ్ళీ చదువుతలేదు. క్షణికమైన కష్టాలను అధిగమించి శాశ్వతమైన మహిమను పొందుట. ఈ కష్టాలు, నేను పడిన కష్టాలు, అవమానాలు, గాయాలు, రక్త సంబంధాలతో సొంత వారి ద్వారా పడిన గాయాలు, అన్నిట్లోంచి దేవుడు నాకు ఏమిస్తున్నాడండి? క్షణమాత్రం ఉండు, ఈ శ్రమల నుంచి శాశ్వతమైన మహిమ. అంటే దేవుడు నిన్ను మహిమపరిచాడు అనుకోండి, అది ఒకరోజు పోయేది అది శాశ్వతమైనది, ఎవర్ లాస్టింగ్. నేను అందుకే చెప్తానండి, ఎవరికైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నేను అక్కడ కూర్చొని ఉదయకాల సర్వీస్లో ఆలోచన చేస్తాను సార్ వాక్యం చెప్తుంటే. దేవుడు నాకు ఇవ్వబోయే మహిమను చూస్తున్నాడు. పరలోక రాజ్యం, ఆల్రెడీ పరలోక రాజ్యంలో నాకు అత్యున్నతమైన స్థానం. పరలోక రాజ్యంలో కొన్ని వేల మందిని దేవునిలో నడిపించాడు. అది నేను అలా చూస్తున్నాను, నాకు కనిపిస్తుంది. అక్కడ కూర్చొని దర్శనంలో కనిపిస్తుంది అన్నమాట. అది కనిపించేటప్పుడు ఆ మహిమలోనండి దేవుడు నాకు ఈ భూమి మీద ఇచ్చే ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయి. నా ఆశ ఏంటంటేనండి, ఆ రామాటాకి దేవుడు నాకు ఇచ్చే కదా, ఐ వాంట్ హ్యావ్ 3 కార్స్, 3 కార్లు నాకు ఉండాలి. ఒక్కొక్క కారు ₹1,00,000 ఉంటుంది. ఆ కారు నేను ఆ కారు అది చూసి నేను అనుకుంటున్నా, అది నాకు ఎలా కనిపిస్తుంది? ఒక వెంట్రుక పూసలా కనిపిస్తుంది ఆ మహిమతో పోలిస్తే. ఇవాళ ఆలోచించండి, చిన్న ఆశీర్వాదానికే మనం మిడిసిపడిపోతుంటాం. చిన్న ఇల్లు ఉంటే మిడిసిపోతుంటాం, చిన్న కారు ఉంటే మిడిసిపడుతుంటాం. అది నాకు ఎలా కనిపిస్తుంది అంటే, పరలోక మహిమలో చూస్తే ఒక వెంట్రుక పూస కంటే తక్కువగా కనిపిస్తుంది. అయినా ఇవి నాకు ఎందుకు బ్రో, ఇవి తాత్కాలికమైనవి కదా, శాశ్వతమైన దాన్ని నేను వస్తున్నాను కదా. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. దేవుడిచ్చే మహిమ అనేది శాశ్వతమైనది. అండ్ చాలామంది తాత్కాలికమైన ఆశీర్వాదాలు దేవుడిని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
అందులో బెస్ట్ ఎవరంటే మీరు ఆలోచన చేసుకుంటే ఇస్కరియోతు యోధా గారే. ఎన్ని నాణ్యాలు గమనించాడండి? 30 వెండి నాణ్యాలు. అడిగి ఎక్కువలా కనిపించేది 30 వెండి నాణ్యాలు. అంటే నేను అమెరికా దేశంలో ఉండేటప్పుడు మార్మెట్ మిషన్ వాళ్ళు నన్ను పిలిచారు. అంటే ఒక స్టార్ హోటల్లో కలిసాను. మార్మెట్ మిషన్ అంటే ఇక్కడ వైజాగ్లో ఉంది, టెలిగ్రాఫ్ ఆఫీస్ పక్కనే. ఆ డైరెక్టర్స్ పిలిచారు, నన్ను వెళ్ళాను. ఎందుకు పిలిచారు అని. సార్ మీరు మాకు ఇండియాకి డైరెక్టర్గా పని, ఎప్పుడు సంగతి చెప్తారు? 2000 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 23 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. ఇండియాకి మాకు డైరెక్టర్గా ఉంటారా అని. ఎందుకంటే అడిగి, మీ అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాను, మీరు చాలా చదువుకున్నారు సార్, మీలాంటి వాళ్ళు మాకు కావాలి సార్ అని. 50 లక్షల జీతం చేయిస్తారన్నారు ఆ రోజుల్లో. ఒక పెద్ద బంగ్లా ఇస్తానన్నారు. డైరెక్టర్ మార్మెట్ మిషన్ అంటే ద రిచెస్ట్ మిషన్. కానీ ఆ మిషన్ వాళ్ళందరూ నరకానికి పోతారు. ఎందు గురించి అంటే అది ఒక భయంకరమైన సిద్ధాంతాలు కలిగిన సంస్థ. నేను ఆలోచన చేయకుండా వాళ్ళకి చెప్పాను, అరే మీరు 50 లక్షలు కదా 50 కోట్లు ఇచ్చిన మీతో పని చేయండి రా, అరే మీరందరూ మారు మనసు పొందండి రా, యేసు ప్రభు నరకానికి పోతారా మీరని చెప్పాను. అదే నా ప్లేస్లో ఇంకొక పాస్టర్ ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడండి? దేవుడు ద్వారం తెరిచాడు, 50 లక్షల జీతమా అని ఏదైతే ఏ సిద్ధాంతం అయితే ఏదైతే అందులో పోతారు. అండ్ ఎవడైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడిన అసలు మన ఆడితో మాట్లాడకూడదండి. మన దినాన్ని ఒక వ్యక్తి ఎవడో బుద్ధిహీనుడు పంపించాడు, మ్యాటర్ నాకు పంపించాడు. అందులో స్పష్టంగా రాశాడు యేసుప్రభు దేవుడు కాదని రాశాడు. యేసుప్రభు వాడి బ్రదర్ అట. యేసుప్రభు ఎవరండి? హూ ఇస్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు గారిని శిష్యులు అడిగారు, మాకేం వద్దు ప్రభు, తండ్రిని మాకు చూపించి అన్నారు. అప్పుడు ప్రభు ఏం చెప్పారండి? నన్ను చూసేవాడు తండ్రిని అంటే ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హోలీ గోస్ట్. నిజంగా నేను ఆ మార్నమెంట్ మిషన్కి వాళ్ళు అమ్మబడ్డాను అనుకోండి, ఎంత భ్రష్టుడిని అయిపోయిందో ఇవాళ. డబ్బు సంపాదించి కోట్లు సంపాదించి ఉండొచ్చు. అంటే ధనవంతుడికి ఎక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బు రాదని తెలుసుకున్నాడండి, నరకానికి వెళ్ళి తెలుసుకున్నాడు. నాకు ఇంకా 5 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా లాజర్ని పంపించిపోయాడు. మనకి ఎలాగండి, భూమి మీద డబ్బున్నోడు పలుకుబడున్నాడు గొప్పలో కనిపిస్తాడు. అంటే నాకు భూమి మీద కోటీశ్వరులు లేదని నేను లిక్ చేయనంటే, నేను విమానాలు వెళ్ళినాడు, నా పక్కన సినిమా యాక్టర్స్ కూర్చుంటారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూర్చుంటారు, ఎవరిని లిక్ చేయనండి, పలకరించను కూడా వాళ్ళని. నా దగ్గర ఎవరున్నారండి? సృష్టికర్తున్నాడు నాతోటి. ఒకరోజు మా చర్చ్ మెంబర్ అమెరికా దేశంలో సెనేట్ మెంబర్, సెనేట్ అంటే ఎంపీస్ అనమాట, ఇప్పుడు 2000 సంవత్సరాలు పాస్టర్, అప్పుడు బిల్ క్లింటన్ ప్రెసిడెంట్, రేపు మా వైట్ హౌస్లో మీటింగ్ ఉంది, మీరు రండి ప్రెసిడెంట్ గారిని పరిచయం చేయాలి. అమెరికా దేశంలో ప్రెసిడెంట్కి వెళ్ళమంటే పెద్ద పని ఏం కాదు. నేను వెంటనే చెప్పాను ఆయనకి, నాకు మీ ప్రెసిడెంట్ ఏం పని లేదని చెప్పాను. యూ షుడ్ నాట్ సెల్ ఫర్ ద మనీ. మనము కూడా పికిల్ మైండెడ్గా ఉండకూడదండి. చపలచోత్తుడు తన మార్గములన్నిటిలో అస్థిరుడు. యూ షుడ్ నాట్ బి పికిల్ మైండెడ్. అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆడేం చెప్తున్నాడు, ఈ అనవసరమైన విషయాలు నీకు. యు నో జీసస్ క్రైస్ట్ ఈజ్ అ గాడ్, ఈజ్ ద గాడ్, అంతే. అలా ఆడి మాట చెప్పాడు, ఈడి మాట చెప్పాడంటే ఒకరోజు నువ్వు పనికి మాలిన వాడిగా పనికి మాలిన దానిగా తయారవుతావు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చదవట్లేదు. క్షణికమైన కష్టాలను అధిగమించి, ఈ కష్టాలు అధిగమించి శాశ్వతమైన మహిమను పొందుట. దేవుడు నీకు మహిమ ఇస్తేనండి అది శాశ్వతమైనది. ఎవడు దొంగిలించలేడు, అది ఎవడు నేను పాడు చేయలేడు, ఎవడు నేను కిందకు దోసలేడు. తర్వాత మన దృష్టికి కనిపించే వాటిపై కాకుండా, మన దృష్టికి కనిపించే వాటిపై కాకుండా కనిపించని వాటిపై దృష్టి ఉంచుట. కనిపించిన వాటిపై దృష్టి ఉంచడం. అండ్ ఒకసారి ఆలోచించండి, దృష్టికి ఏంటి కనిపిస్తాయండి? మేళ్ళ మిద్దులు కనిపిస్తాయి. తోమా గారు, అపోస్తలుడు తోమా గురించి చెప్తారు. ఆయన ఆర్కిటెక్ట్ అనమాట, శిల్పి, వెరీ టాలెంటెడ్ పర్సన్ ఆయన. మా థియాలజీలో తోమా ఉత్తర భారతదేశానికి కూడా వచ్చాడని ఒక నానుడు ఉంటుంది. యాక్చువల్గా దక్షిణ భారతదేశానికి వచ్చాడు, ఉత్తర భారతదేశానికి కూడా వచ్చాడు. దానికి ఒక చరిత్ర కూడా సృష్టించారు. ఆ ఉత్తర భారతదేశంలో ఆ రోజుల్లో అబుల్కర్ అనే ఒక రాజు ఒక శృంగారమైన భవనం కట్టాలని ప్లాన్ చేశాడు. ఈ భవనం కట్టడానికి అంతా దానికి డిజైన్స్ అన్నీ రాయించి ఒక మంచి ఆర్కిటెక్ట్ కావాలి,
నేనైతే మనకి రాబోయే బిల్డింగ్ నుంచి ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నాకు మంచి ఆర్కిటెక్ట్ని ఇవ్వండి, 4 లిఫ్ట్లు ఉండాలి ఆ బిల్డింగ్కి, ఆ బిల్డింగ్ ఇలాగ ఉండాలి ప్రభా, ఆ మంచి ఆర్కిటెక్ట్ నాకు ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నాను ఇప్పటి నుంచే. వాళ్ళంతా ఊరంతా గాలిస్తే ఎవడికో తెలిసిందట ఈ తోమ అని ఆయన మంచి ఆర్కిటెక్ట్ అని, శిల్పకారుడని. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట, మీరు వస్తారా, ఇలాగ రాజుగారు ఒక భవంతి కట్టాలనుకుంటున్నారు, వస్తారని తీసుకొని వెళ్తారు. ఆ నిండు సభలోకి తీసుకెళ్ళిన తర్వాత రాజు అడుగుతాడు, ఏమయ్యా నీ గురించి చాలా విన్నాను, నువ్వు మరి మాకు ఒక మంచి ఒక ప్యాలెస్ కడతా అంటే ఎస్ సార్ అన్నట్టు. అయితే ఆ ప్యాలెస్ ఆ ప్లాన్ అంతా ఇచ్చారట, చాలా బాగుంది అన్నట్టు. అప్పుడు సార్ నేను కడతాను కానీ నాకు ఒక పద్ధతి ఉంది, దాన్ని మీరు ఎస్ అంటేనే నేను కడతాను అన్నాడట. ఏంటి అన్నాడట, సంవత్సరం రోజులు నన్ను అడగకూడదు ఈ బిల్డింగ్ గురించి, ఆ సంవత్సరం రోజులు కూడా ఎవరు వచ్చి ఆ బిల్డింగ్ని చూడటానికి కూడా రాకూడదు. సంవత్సరం రోజులు అయిపోయిన తర్వాత నేను అప్పుడు పిలుస్తాను, వచ్చి తీసుకోండి మీ బిల్డింగ్ మీకు అన్నట్టు. రాజుగారు కదండి, ఎక్కడికి వెళ్తారు రాజుని కాదు, నేను ఎక్కడికి వెళ్ళాను ఓకే అని చెప్పాడట. సంవత్సరం అయిపోయిందట. అప్పుడు రాజుగారు మంత్రిని పిలిచి, అబుల్కర్ చూడెళ్ళి ఆ తోమకు డబ్బులు ఇచ్చాం కదా అంతాను, ఎంతవరకు అయిందో వెళ్ళి చూడండి అని అంటే వెళ్తే ఖాళీ స్థలంలో ఉందట, ప్యాలెస్ లేదు ఏమి లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజా ప్యాలెస్ లేదు ఏం లేదు, అక్కడ ఖాళీగా ఉన్న స్థలం అని. అక్కడ ఎక్కడున్నాడు ఆయనకేనండి, ఎక్కడ పోతాడు రాజ్యం, ఎక్కడ వెళ్ళిపోలేడు కదా. ఆయన ఏం చూస్తే వీధిలో సువార్త చెప్తున్నాడట. సువార్త చెప్తుంటే బంధించి సైనికులు తీసుకొని వెళ్ళిపోయారట. ఆ మహాసభలో నిలబెడితే, ఏవయ్యా ఏం చేసావు నువ్వు, డబ్బు ఏం చేసావు, ప్యాలెస్ ఏదంటే కట్టేసాను రాజా అన్నాడట. ఎక్కడ కట్టామో వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు, ఖాళీ స్థలం ఉందాడు. రాజా నేను ఎక్కడ కట్టలేదు అన్నాడు. మరి ఎక్కడ కట్టాను, పరలోక రాజ్యంలో కట్టాను అన్నాడట. పరలోక రాజ్యంలో కట్టడం ఏంటంటే నువ్వు ఇచ్చిన డబ్బు అంతా పేదలకి ఇచ్చి, తిండి లేని వారికి, బాధలు ఉన్న వాళ్ళకి అందరికి సహాయం చేసాను, దాని అంతటికీ దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అన్నాడట. అప్పుడు రాజకీయాన్ని ఏం చేయాలో తెలియదు, పిచ్చోడో మంచోడో తెలియక జైల్లో వేసిన వేస్ట్ పెట్టి తిండి కూడా వేస్ట్ అని తగిలి అంటారు పైకి అని చెప్పాట. ఇప్పుడు ఏంటండి తోమగా రైట్ చూస్తున్నాడండి, శాశ్వతమైన చూస్తున్నాడు, అదృశ్యమైన చూస్తున్నాడు. మనం ఏం చూస్తామండి, లోకమే చూస్తాం. అందంగా ఉన్నదా లేదా, అందంగా ఉన్నాడా లేదా, డబ్బు ఉందా లేదా, పెద్దవాడా కాదా. అండ్ ఒక్కొక్కసారి మనకి లా పెద్దోడు ఈ పెద్దోడు అని వాళ్ళు చెప్పుకొని మనం ఏదో ఫీల్ అయిపోతాం, అంత పెద్ద నాకు తెలిసి ఎంత ఎవడు తెలిస్తే చీప్ మనిషికి తెలిస్తే ఏంటంటే తెలియపోతేటండి. అడేటేటి కదా, నువ్వేంటో తెలుసుకోముందు. నేను నిజమైన జ్ఞానం అనేటప్పుడు చెప్పేటప్పుడు మాట చెప్తానండి, టు నో వాట్ యు ఆర్ ఈజ్ ద రియల్ నాలెడ్జ్. నువ్వంటే ఏంటో నువ్వు తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీ క్రియల ద్వారా, నీ జీవితం ద్వారా చూపించాలి. అమ్మ నాన్న సొమ్ము తింటూ, అమ్మ ఇంట్లో నుండి అమ్మ సొమ్ము తింటూ నేను గొప్పదాన్ని నువ్వెందుకు గొప్పదాన్ని అయ్యావు. యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీ గొప్పదనం అనేది నీ క్రియల్లో చెప్పాలి. ఇంగ్లీష్లో చక్కని మాట ఉంటుంది ఏంటంటే, వర్క్స్ విల్ స్పీక్ లౌడర్ దెన్ స్పీచ్ అంటాడు. పనులటండి మాటల కంటే గట్టిగా మాట్లాడతాయట. చూడండి నేను ఎంత పని చేస్తాను, నా పని అంతా సైలెంట్గా ఒక మూలలోనే చేస్తాను. అంటే నిజమైన నాయకుడు అంటే ఎవడంటే పని చేయించేవాడు, చేసేవాడు నాయకుడు కాదు. పని చేసినోడు గొప్పవాడు కాదు, చేయించినోడు గొప్పవాడు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదివి తల్లి. మన దృష్టికి కనిపించే వాటిపై కాకుండా, కనిపించే వాటండి మేళ్ళు మిద్దులు అందాలు ఈ డబ్బులు కాకుండా కనిపించని వాటిపై దృష్టి ఉంచుట. కనిపించని ఏంటండి కనిపించడం అండి, పరలోక రాజ్య మహిమలు, నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము, నూతన వృక్ష ఫలము, నూతన నామము, జీవవృక్ష ఫలములు, పరలోక వీధులు, బంగారం, అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, బాధలు లేదు. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేస్తున్నాం అండి. ఇక్కడ ఏం దొరుకుతుందా, ఈ భూమి మీద ఏం సంపాదిస్తామని ఆలోచనలోనే మనం ఉంటాం. నీకు చెప్పాను కదండి, నన్ను కోట్లు ఇచ్చుకునేవాడు కొనలేడండి. ఎవడన్నా 100 కోట్లు ఇస్తా యేసుప్రభు దేవుడు కాదని చెప్పమంటే చెప్పనండి. నాకు యేసుప్రభు కంటే 100 కోట్లు ఎక్కువ కాదు నాకు. దేవుడే మనకి ఇంపార్టెంట్. అండ్ ఆలోచించండి, కాలం మొదటి సర్వీస్లో సామిల్ పాస్ట్ గారు చెప్పారు మళ్ళీ ఒకసారి, భారతదేశంలో క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు తేలే రోజులు చాలా దగ్గరలోనే. అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకోవాలి, యేసుప్రభు కావాలా లోకం కావాలా.
ఎంతమంది చెప్పగలరు యేసు నాకు సమస్తం అని? ఎంతమంది చెప్పగలరు యేసే నా జీవం అని? ఎంతమంది చెప్పగలరు? ఎప్పుడు చెప్పగలవంటే కనిపించిన వాటిని చూసినప్పుడే చెప్పగలవు. తర్వాత కనిపించేది తాత్కాలికము, కనిపించేది తాత్కాలికము, కనిపించనిది శాశ్వతము. ఇందాక చెప్పాను కదండి, నాకు కనిపిస్తుంది ₹1,00,00,000 కారు, అదేంటండి? తాత్కాలికం. అంటే నేను అనుకున్న ప్రాజెక్టు దగ్గర 100 కోట్లు ఉంటుంది. 100 కోట్లు ఏంటండి? తాత్కాలికం. కనిపించినది శాశ్వతమైనది. నీ గురించి నా గురించి శాశ్వతమైన రాజ్యం అనుకుంది అక్కడ. ఇవాళ క్రైస్తవులు ఎందుకేమంటే ఏదో మతం మారిపోయావు, లేకపోతే రోగం బాగేంత క్రైస్తవులు అయిపోయాక నువ్వు క్రైస్తవురాలు అవ్వలేదు. ఆ మహిమ రాజ్యం కొరకు నువ్వు క్రైస్తవుడు అయ్యావు, క్రైస్తవురాలు అయ్యావు. అందుకే ఒక దగ్గర అంటాడు, మనము పొందబో మహిమ ఎదుట ఇప్పుడు శ్రమలో ఎన్న దగ్గర కావు. అవి లెక్క చేయలేదు కాబట్టి తోమ బల్లిని తొక్కుపాటుతో చంపబడ్డాడు. ఈ లోకాన్ని లెక్క చేయలేదు కాబట్టి స్టెఫెను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఇప్పటికీ హతసాక్షులు అండి. వాళ్ళ మణిపూర్లో మళ్ళీ మొన్న రీసెంట్గా 300 మందిని చంపేశారట. క్రైస్తవులు చంపేస్తున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే సంఘాలు ఉండవు భారతదేశంలో. ఆలోచన చేసుకుని శ్రమలనే చాలా దగ్గరగా ఉన్నాయి ఆల్రెడీ. అదొకసారి చదివిరా మళ్ళీ. కనిపించేది తాత్కాలికము, కనిపించేది తాత్కాలికం, కనిపించనిది శాశ్వతము. ఏదైతే నీకు కనిపించట్లేదో అది శాశ్వతమైన దాన్ని మనం ఆశించాలి. అది ఆశిస్తేనండి, పాస్టర్ గారు చచ్చిపోయిన తర్వాత ఏటైతే ఏంటండి, భూమి మీద కష్టాలు ఏంటండి, బాధలు ఏంటండి అని అనుకుంటున్నారా? దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధకమైన. దేవుడిని నమ్మినోడు ఒకటి చెడిపోలేదండి. దేవుడిని నమ్మినోడు ఒకటి అడుగు తినలేదు. దేవుడిని నమ్మినోడు ఒకటి రోగాలతో బాధపడలేదు. కనుక మన దేవుడిని నమ్ముతున్నావా, నమ్మినట్టుగా నటిస్తున్నావా ఆలోచన చేసుకోవాలి. నమ్మితే దేవుడు నేను స్వస్థపరుస్తాడు, నమ్మితే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. నమ్మినట్టుగా నటిస్తే లోకానుసారుల కంటే అధ్వానంగా నీ జీవితం నాశనం అయిపోద్ది. లాస్ట్ అండ్ అందులో చదురా. క్రీస్తు మహిమ అంటే, క్రీస్తు మహిమ అంటే ప్రపంచం పుట్టక ముందే, ప్రపంచం పుట్టక మునిపే ఆయన తన తండ్రితో పంచుకున్న మహిమ. ఆయన తన తండ్రితో పంచుకున్న మహిమ. ఏంటి యేసుప్రభు గారు ఎక్కడండి? 2023 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుప్రభు గారు దేవుడు. యేసుప్రభు ఎక్కడున్నారండి? ఇట్స్ ఇన్ ద బిగినింగ్. ఆదిలో ఉన్నాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయంకి వెళ్ళండి, అక్కడ ఏమంటున్నాడు? మన రూపంలో నరుణ్ణి సృజిస్తాం. అంటే అక్కడ ఎవరున్నారండి? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అక్కడ. అండ్ ఒకసారి ఆలోచించండి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయానికి వెళ్తే అక్కడ ఏం చెప్తున్నాడండి? అక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నానంటే, నిన్ను నన్ను దేవుడు జగత్తు పునాదికి ముందు ఏర్పాటు చేసుకుంటే యేసుప్రభు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించేయండి. యూ షుడ్ నో ద మెజెస్టీ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ గోస్ట్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క మహిమను మనం తెలుసుకోవాలి. అండ్ దావీదు గారు ఒక దగ్గర ప్రస్తావన చేస్తుంటాడండి, మనము దైవములని మీరు ఎరుగరా అంటాడు. ఇంక ఇలాంటి వాక్యం పట్టుకొని బుద్ధిహీనులు మనమే గాడ్స్ అన్నారు. బైబిల్ అక్కడ ఉందా? రిఫరెన్స్ ఉంది కదా. మీరు దైవములని మీరు ఎరుగరా అంటే, అమ్మో మన దైవాలు అన్నాడు. మనమే దేవుడు. యేసుప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడు కాదు, నేనే దేవుడిని అంటే ఇంకా ఆడికంటే బుద్ధిహీనుడు అవడం ఉన్నాడండి. అండి మనల్ని చూసిన వాళ్ళు ఎవరు చూస్తారండి? మనలో యేసయ్యని చూస్తారు. నువ్వు యేసయ్య కాదు, నీలో యేసయ్యని చూస్తారు వాళ్ళు. అండ్ ఇవాళ నేను ప్రపంచం అంతా గుర్తింపుబడి గౌరవించబడుతానంటే విక్టర్ ప్రభాకర్గా కాదు, దేవుడు నాలో ఉండబట్టి నేను గౌరవించబడుతాను. ఐఎమ్ నాట్ ద గాడ్. మీరు దైవములు అన్నారు అనేసి నేను దేవుళ్ళు అయిపోలేదు నేను. కానీ నువ్వు దేవునిలో ఉంటే ఏంటి? ఆ స్టెఫెనును కొట్టేటప్పుడు రాళ్లతో ఆయన ముఖం ఏమైందటండి? ప్రకాశిస్తున్నదట ఆయన ముఖం. నువ్వు దేవునిలో ఉండండి. నేను ఉదయకాలం ఉండండి. నా ప్రార్థన అయిన వెంటనే నేను ఒకసారి నా ఫేస్ చూసుకుంటే వెలుగు వస్తుంటుందండి. నా ఫేస్లోంచి లైట్ షైన్ అవుతుంటుంది. అదేంటండి పాస్టర్ గారు వస్తుందా? ఎస్ అండి. బొగ్గు జట్టీల్లో పనిచేసిన వాళ్ళు చూడండి, బొగ్గు గన్లో పనిచేసిన వాడు వస్తాడు. అది పైకి రాగా నాకు చెప్పవసరం లేదు, నేను బొగ్గు గన్లో పనిచేస్తున్నాను. ఒళ్ళు తెల్లోడైనా సరే నల్లగా కనిపిస్తాడు. అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినాడు పైకి వచ్చేటానికి టీటైం గట్టి పైకి వస్తుంటాడు. ఆడు చెప్పవసరం లేదు, నేను సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసినాడు, ఒళ్ళంతా సిమెంట్ ఉంటుంది. అలాగే బంగారు గనుల్లో పనిచేసిన వాళ్ళు ఉంటారు. అక్కడ రాగానే ఏటవుతుంటుందండి, అడవులు మెరుస్తుంటుంది. వీటన్నిటికంటే గొప్పది కదండి దేవుని సన్నిధి. నేను ఉదయకాలంలో ప్రార్థన చేసేటప్పుడు మాట చేస్తాను ఏంటంటే, దేవా
నీ వెలుగుని నా ద్వారా ప్రకాశింపచేయము, నీ మహిమను నా ద్వారా ప్రసరింపజేయము అంటానండి. నా దగ్గర దయ్యాలు రావండి. దయ్యాలు పెట్టిన వాళ్ళు నా దగ్గర నిలబడలేరు. రోగం నా దగ్గర రావడానికి వీల్లేదు. దేవుని శక్తి అటువంటిదండి, గొప్ప శక్తి అండి. మోసే ఆ సీనాయి కొండ మీద దేవుడిని సంధించిన తర్వాత కిందకు వస్తుంటే అందరూ ఏమంటున్నారండి మోసేకి, అయ్యా నీ మొహం కప్పించుకో, చూడలేకపోతున్నా నీ మొహం అంటున్నారు. అంటే మోసే దేవుడు అయిపోయాడు. అక్కడ దేవుడు అవ్వలేదు, దేవుని సన్నిధిలోంచి వచ్చాడు. ఆ వెలుగు ఆయనలోంచి ప్రకాశిస్తుంది. అదొకసారి చదివి తల్లి మళ్ళీ అంతా. క్రీస్తు మహిమ అంటే, క్రీస్తు మహిమ అంటే ప్రపంచం పుట్టక ముందే, ప్రపంచము పుట్టక మునిపే ఆయన తన తండ్రితో పంచుకున్న మహిమ. అది ఏంటి ఇవాళ యేసు ప్రభు గారి మహిమ అంటే ఇవాళ అర్థవంతంగా వచ్చింది కాదండి. అంటే చాలామంది ఈ బైబిల్ మీద చాలా ప్రశ్నలు వేస్తుంటారు. తండ్రి అంటే ఆయనకు తల్లి ఉందా, కుమారుడు అంటే ఎలాగున్నారా అడుగుతుంటారు. చాలా అధ్వానమైన ప్రశ్నలు అడుగుతారు. క్రైస్తవులుగా మీరే కాదు, నా మైకులు అందరికీ చేత ప్రపంచానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలుసుకోవాలి ప్రతి క్రైస్తవుడు. ట్రినిటీ, త్రిత్వం. కనుక వీళ్ళు ఎక్కడ ఉన్నారండి? వీళ్ళు ముగ్గురు ఆదిలోనే ఉన్నారు. బైబిల్ వివరంలోకి వెళ్తున్నామండి. అందులో 4 విషయాలు చూస్తాం. నెంబర్ 1, పూర్ణులనుగా స్థిరపరచుట. పూర్ణులుగా స్థిరపరచుట. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనము. 1 పేతురు 5:10 చదువుతాలి. తన నిత్య మహిమకు, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు, సర్వ కృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి. ఇదే మూలవాక్యం. ఈ వాక్యాన్ని ఆధారంగానే మనం వివరణలు చూసాం. మళ్ళీ చదువురా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన. ఆలోచించండి, నిత్య మహిమకు, ఎవర్ లాస్టింగ్ గ్లోరీకి మనల్ని పిలిచాడు దేవుడు. ఎవరిలోంచి పిలిచాడండి? క్రీస్తునందు. అండ్ మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేస్తారండి? యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అంటే దట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ది ప్రేయర్. అంటే యేసు నామంలోనే అడుగుతాం. ఇంకా విశేషం ఏంటంటే రక్షణ అనేది యేసుక్రీస్తులోనే. ఇశ్రాయేలీలు ఈ వాటికి కూడా యేసు ప్రభు గారిని అంగీకరించట్లేదు. ఈ వాటికి ఇశ్రాయేలీలు అంటే కొంతమంది అంగీకరిస్తున్నారు, మెస్సియానిక్ జ్యూస్ అంటారండి. కానీ మెజారిటీ అంగీకరించట్లేదు. ఇంకా యెహోవా దేవుడిని ఆరాధన చేస్తున్నారు, ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు తెలుసుకునే రోజు చాలా దగ్గరికి రాబోతుంది. యేసుక్రీస్తు ద్వారా రక్షణ అని తెలుసుకునే రోజు దగ్గరికి రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందండి? ర్యాప్చర్కి ముందు కూడా రాదు. అది ర్యాప్చర్ జరగాలి. మొదటి 3.5 సంవత్సరాల శ్రమ కాలంలో జరుగుతున్న చరిత్రలు చూసి వాళ్ళు మారుతారు. కారణం ఏంటంటే సాతాను ఎక్కడ వెళ్ళి ఉంటాడండి? ఆ యెరూషలేం దేవాలయంలో ఉంటాడు. వెళ్ళి ప్రపంచాన్ని శాసిస్తాడు యెరూషలేం దేవాలయం నుంచి. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఈ లేఖన భాగాలు. అప్పుడు వాళ్ళు యేసు ప్రభుని అంగీకరిస్తారు. లోకమంతటా సువార్త ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వస్తుంది. ప్రతి చెవి వినాలండి రక్షణ సువార్త. ఆడ అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆడ ఉగ్రవాదైనా, ఏ నీచ నిష్కృష్టుడైనా, ఏ జాతికి చెందిన, ఏ దేశానికి చెందిన వాడు ప్రతి ఒక్కడు దేవుని బిడ్డడే. వాడు వినాలి యేసు ప్రభు గురించి. వాడు విని అంగీకరించకపోతే అది వాడి కర్మది. కనుక దేవుడు బాధ్యత ఏంటండి? లోకమంతటా సువార్త ప్రకటింపడిన. ఆవాలెవరు ప్రకటిస్తారు? పాస్టర్ గారు చర్చిలు ఉండవు అంటున్నారు, చర్చిలు పగలు కొట్టేస్తారు అంటున్నారు, క్రైస్తవులు చంపేస్తారు. ఎవడు ప్రకటిస్తారు? అందుకే దేవుడు ఏం చేశాడండి? నిత్య సువార్తని దేవదూత ద్వారా పంపించాడు. ఎవర్ లాస్టింగ్ గాస్పల్. దేవదూత వెళ్ళి లోకమంతటా సువార్త ప్రకటిస్తుంది. ఇంక మనుషులతో పని లేదు. అప్పుడు రేడియోలతో టీవీలతో పని లేదు. దేవదూతే చెప్తుంది. ప్రతి ఒక్కడికి చెవులో మాట పడుతుందండి. అండ్ యేసయ్య నామం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. యేసు ప్రభు శిలువ మీద రక్తం చిందించబోతే నీకు నాకు క్షమాపణ లేదండి. నువ్వు నేను లేవు ఇక్కడ అసలు. నేను మొన్నటి దినాన్ని ఒక ఆయన మాట్లాడుతున్నాడు, సొలొమోను రాజు గారి గురించి చెప్తున్నాడు. నేను చెప్పాను, రాజు అయిన సొలొమోను పాత నిబంధనలో వాడు కాబట్టి వాళ్ళ దేవుని రాజ్యంలో ఉన్నాడు. అదే ఈవేళ సొలొమోను రాజు అయితే నిత్య నరకానికి పోతాడని చెప్పాను. క్షమాపణ లేదు సొలొమోను రాజు ఈ రోజుల్లో అయితే.
ఆ రోజుల్లో చనిపోయాడు కాబట్టి ఆయన చెరలో ఉన్నాడు. చెరలో ఉండబట్టి యేసు ప్రభు గారు చెరలోకి వెళ్ళి సువార్త ప్రకటించి చెరగా తీసుకొని వెళ్ళడం వల్ల మారు మనసు పొందాడు. కానీ లేకపోతే ఆయనకి రక్షణ లేదు అలా. కానీ మనంత గొప్ప వాళ్ళని ఒకసారి ఆలోచించండి. యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని. కానీ ప్రభు వెంటనే ఉన్నాడండి, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. పౌలు గారండి ఇదంతా ఎరిగే భారత మాట అంటాడండి. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటా. అండ్ ఒకసారి నామకార్థ క్రైస్తవులకు ఉండి ఇక్కడ ఉండి అక్కడ ఉండి పూజలు చేస్తూ విందుల దగ్గరికి వెళ్తూ నామకార్థ క్రైస్తవులు వ్యాపారాలు చేస్తూ దేవుడికి అయిష్టం కార్యాలు అన్నీ చేస్తూ ఒకసారి ఆలోచన చేసుకోండి తల్లి. నువ్వు నరకానికి పోతే ఎంత బాధాకరమైన విషయం ఉండదు. ప్రభు చెప్తున్నాడండి, రండి నా దగ్గర రమ్మంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్నాడు, రండి. ఎంత పాపినైనా యేసు క్షమిస్తాడు. ఇదంతా ఎరిగిన పౌలు గారు అయితే ఇంకా తక్కువ అంటున్నాడు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి అలా తప్పించుకుంటాం. ఈ భూ ప్రపంచంలో గొప్ప ఉద్యోగం లేకపోయినా పర్వాలేదండి, మేడలు లేకపోయినా మిద్దులు లేకపోయినా పర్వాలేదండి, బంగారాలు లేకపోయినా పర్లేదు. నేను ఏసైన్ లేకపోతే అన్నీ కోల్పోతావు. ఎందుకు మనకు కొరగాని జీవితం అండి అది ఏసైన్ లేకపోతే. చదవమా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన. ఇప్పుడు మనం దేంట్లో పిలవబడ్డాం? యేసుక్రీస్తులో పిలవబడ్డాం. సర్వకృపానిధియకు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట. అంటే శ్రమలు అనేవి తప్పనిసరిగా నీకు ఉంటాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించ ఉద్దేశించువానికి శ్రమలు తప్పు. నాకు శ్రమలు లేవంటే నువ్వు క్రైస్తవుడు కావనమాట. నాకు శ్రమలు లేవంటే నువ్వు విశ్వాసం కాదనమాట. శ్రమలు మస్ట్ అండి, శ్రమలనే ఉండాలి. నాకు ఈ వాటికి శ్రమలు ఉన్నాయి, ఏడుస్తాను, రోజు ఏడుస్తాను. ఏంటి ప్రభా జీవితం ఎంతకాలం ఎలా సాగుతుంది ప్రభా, ఏడుస్తూనే ఉంటాను. ఆ శ్రమలలో నుంచి ఏమంటున్నాడండి, కొంతకాలం శ్రమ పడిన తర్వాత తానే మిమ్మును పూర్ణులుగా చేసి, ఆ శ్రమల్లోంచి నీకేం చేస్తాడంటే సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. అండ్ ఆయన కొంతమందిని పిలిచాడు, కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కొంతమందిని బలపరిచాడు, కొంతమందిని మహిమపరిచాడు. ఇక్కడేమంటున్నాడండి, పిలిచి స్థిరపరిచి పూర్ణులుగా చేసి స్థిరపరిచి. 3 స్టెప్స్. మొదట ఏమంటున్నాడండి, తానే మిమ్మును సంపూర్ణులుగా చేస్తాడు. అంటే ఇంకా హాఫ్ ఉండవు. అండ్ చాలామంది భర్త అంటాడు, భార్య నీ వల్లే అన్ని కష్టాలు జరుగుతున్నాయి అంటాడు. భార్య అంటుంది నీ వల్లే అంటాడు. నేనంటానండి అలాగే కాకుండా ఒక స్త్రీ తల్లి నా వల్లే నా కుటుంబం ఇలాగ అయిపోతుంది తెలుసుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది. అలాగే ఒక తండ్రి నా వల్లే నా కుటుంబం ఇలాగ బాడైపోతుంది అనుకుంటే ఆ కుటుంబం బాగానే ఉంటుందండి. నా వరకు నేను నా భార్యని కానీ కుమారుని కోడలు ఎవరిని నిందించను, నన్ను నేనే నిందించుకుంటా. అండ్ నా ప్రార్థనలో శక్తి ఉంటే నా భార్యకి ఎందుకు మార్పు రాదండి? నా ప్రార్థనలో శక్తి ఉంటే నా కొడు ఎందుకు బాగోడు? అంటే అగ్ని ఉందనుకోవాలి, అగ్గి కొన్నింటినే కాల్చి కొన్నింటి కాల్చదా? అగ్గి లక్షణమే కాల్చడం, భక్తి లక్షణమే మార్చడం. నీలో భక్తి లేనప్పుడు నటిస్తుంటే నీ భర్త మారడు, నువ్వు నటిస్తే నీ భార్య మారదు. నువ్వు మారాలి, రియల్ చేంజ్ అనేది నీలో రావాలి. ఒక చిన్న పిల్లని బట్టి ప్రపంచం అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయండి. మేరీ జోన్స్ అనే చిన్న పాపను బట్టి, ఒక చిన్న అమ్మాయిని బట్టి 14 లక్షల సంఘానికి కాపురైన యాంగి షో గారు మార్చబడ్డారండి. పవర్ అనేది. నేను చూడండి, ఒక అయస్కాంత మొక్కుపొక్కని ఒక మేకని పెట్టండి, ఒక 24 అవర్స్ అయిన తర్వాత ఆ మేక కూడా అయస్కాంత లక్షణాలు వచ్చేస్తాయి. నువ్వు నిజంగా విశ్వాసమైన భార్య అయితే నీ భర్త ఆటోమేటిక్గా విశ్వాసం అవుతాడు. నువ్వు నటిస్తేనే వాడు మారడు. అలాగే భర్త కూడా నటిస్తే భార్య మారదండి. నిజమైన విశ్వాసంలోకి వెళ్ళాలి. ఎన్ని 3 స్టెప్పులు చెప్పాడు. ఒకటి సంపూర్ణంగా చేస్తాడు, తర్వాత స్థిరపరుస్తాడు, తర్వాత బలపరుస్తాడు. అండి దేవుడు నాకు ఈ 3 స్టెప్పులు నడిపించాడండి. 3 స్టెప్పులు నడిపించాడు. ఆఖరి స్టెప్ ఒకటి ఉంది, ఏంటండి? మహిమ. నిత్య మహిమలోనికి దేవుడు నడిపించబోతున్నాడు. నన్ను అద్భుతమైన పరిచయం చేయబోతున్నాను. దేవుడు అడుగుతుంది ఏంటంటే, ఎంతకాలం ఎంతమంది నీ కొరకు సంపాదించాను ప్రభువా, ఈ మిగిలిన కాలంలో అంతకు అనేక రెట్ల మందిని నీలోనికి నడిపించాలి. అదే నా ఆశ, నా బ్రీత్ అదే. నాకు లోకంలోకి వెళ్ళాలి, ఏదో పొజిషన్స్ కావాలని నాకేం లేదండి. సువార్త ప్రకటింపబడాలి, అనేకులు మార్చాలి, అనేకులకి తెలియజేయాలి.
దాని గురించి అడుగుతున్నాయి. వనరులు అడిగే దాని గురించి తప్ప నా గురించి కాదు. తర్వాత నిత్య మహిమ భారము. ఈ మహిమ భారం గురించి చెప్తున్నాడండి. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 17-18 వచనాలు. 2 Corinthians chapter 4 verse 17 and 18. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 17-18 చదువురా. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం గనుక. దృశ్యమైన అంటే కనిపిస్తాయి కదండి. మంచి చీర కనిపిస్తుంది, బంగారం కనిపిస్తుంది, మేడ కనిపించేది. అది ఇష్టం లేకపోయినా కనిపిస్తాయి నీకు. ఇంకోటి ఏంటో రెండోది అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాం గనుక. అంటే అక్కడ ఏం లేవు. చూడండి సార్ అంటే అక్కడ ఏం లేదు. దాన్ని ఎలా చూడాలట? నిదాని చూడాలట. ఏంటుంది అక్కడ, ఏంటుంది అని చూడాలట. అంటే ఏంటండి, ఇంకన్నీ వదులుకొని దాని మీద నీ పూర్తి ధ్యాస రావాలి. నిదానించి చూడడం అంటది. ఏదో ఆదివారం గుడి క్రైస్తవులో ఉండి మిగిలిన ఆదివారం లోకాల్లో తిరుగుతూ మళ్ళీ ఆదివారం గుడి క్రైస్తవులో ఉంటే మీకు నామకాంత క్రైస్తవుడికి తేడా లేదు. నిదానించి చూడాలి. దేవుని యొక్క శక్తిని, కార్యాలు నిదానించి చూడాలి. నిదానించి చూసి క్షణమాత్రముండు మా చులకని శ్రమ, ఈ క్షణమాత్రముండు చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఈ శ్రమలు ముందేటన్నాడండి, ఆ శ్రమల్లో చేటు వచ్చింది అన్నాడు, సంపూర్ణత, స్థిరపరచడం, బలపరచడం. దీన్ని ఏమంటున్నాడు అంటే క్షణమాత్రం శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. నిత్యముండే ఆ మహిమ యొక్క భారాన్ని కలుగు చేస్తుందట. ఏమండి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, నువ్వు నిజంగా దేవుణ్ణి తెలుసుకుంటే లోకంలో నీకు ఏది గొప్పగా కనిపించదండి. అసలు ముందు నీ మాట తీరు మారుతుంది. నిజంగా నువ్వు దేవుడిలో ఉంటే నీ ప్రవర్తన విధానం మారుతుంది. చాలామంది అహంకారంగా ఉండడం భక్తి అనుకుంటారు. చాలామంది కేకలేయడం ఉద్యోగం అనుకుంటారు. కాదండి, ఉద్యోగం అది కాదండి. బ్రతుకులో ఉండాలి ఉద్యోగం, మాటలో ఉండాలి. నీకు నువ్వు భక్తుడు అనుకుంటే భక్తుడు కాదండి. నీకు నువ్వు భక్తురాలు అనుకుంటే నీ గురించి ఇతరులు చెప్పాలి. నీ నోరు కాదు, పరులే నిన్ను ఒకటి ఇతరులు చెప్పాలి నువ్వు భక్తుడు వారి. నీ గురించి నువ్వు భక్తుడు అనుకుంటే ప్రతివాడు వాడి గురించి భక్తుడే అనుకుంటాడు. కనుక నీ భక్తి శక్తిని కలిగి ఉండాలి. నీ భక్తి ఇతరుల్ని మార్చేది ఉండాలి. ఆ భక్తికి ఏముండాలండి? భారం ఉండాలి. అదే మహిమ భారం అంటున్నాడు. మహిమే అక్కర్లేని నీకు మహిమ భారం ఏముందండి? ఈ లోకంలో ఏదో దొరుకుతుందని చూస్తే నువ్వు దేవుని కార్యాలు ఏమి చూడగలవండి? ఈ లోకంలో ఏదో ఆశిస్తే దేవుని శక్తిని ఏం పొందగలవండి? అండ్ మనుషులు నీకు ఏం సాయం చేస్తారండి? ఎంతవరకు సాయం చేస్తారు చెప్పండి? మీ సీఎం గారిని నేను నమ్ముకోండి, ఎంతవరకు చేస్తాడు? కొంతవరకు చేస్తాడు. పిఎం గారిని నేను నమ్ముకోండి, కొంతవరకు, అంతవరకు చేయలేరు మీకు. అండి లాస్ట్ టైం చెప్పాను, మనుషుల సహాయం ఎలాగుంటుందండి? చింకి కూడా చలి తీర్చదు, ఎంగిల్ మెతుకులు ఆకలి తీర్చదు. కానీ దేవుడు చేస్తే ఎలాగిస్తానంటే సమృద్ధిగా ఇస్తానంటున్నాడు, సమృద్ధి జీవం ఇస్తానంటున్నాడు. కనుక అక్కడికి మనం వెళ్ళాలి. తర్వాత నిత్యమైన స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యం అనేది నిత్యము ఉంటుంది అంటున్నాడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదువురా. ఈ హేతువు చేత, ఈ కారణం చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. చాలా మూల్యమైన విషయాలు చెప్తున్నాడు. చదువురా. ఈ హేతువు చేత, ఈ కారణం వల్ల మొదటి నిబంధన కాలంలో మొదటి నిబంధన అంటే మనం ఏం మాట వాడామంటే పాత నిబంధన అని వాడాము. అంటే ఎర్లియర్ డేస్, మొదటి నిబంధనలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలగడానికి, మన అపరాధాలకి విమోచన కావాలి. ఏంటి, ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నా పాపరోగానికి మందు రాసియండి సార్ అంటే ముందు అసలు ఈ పాపరోగానికి మందు ఏంటని ఆయన అడుగుతాడు. ఆయనకే తెలియదు అదేటో. అన్ని రోగాలకి మందు ఉంది, పాపరోగానికి మందు ఒకటి కూడా తయారు చేయలేదు, అమ్మలేడు కూడా. ఏంటంటే పాపరోగానికి మందు
యేసు రక్తమే. ఆ యేసు రక్తంలో నీ పాపాలు విమోచించబడతాయి తప్ప ఆ యేసు రక్తం దగ్గరికి వెళ్ళకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పాపాలుగానే ఉంటాయి. పేతురు గారు చాలా అమూల్యమైన మాట చెప్పాడు దానికి. మీరు కోడెలు గొర్రెల రక్తం వల్ల కాక అమూల్యమును నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తంలో మీరు విమోచింపబడ్డారు. మీరు కానుకలు ఇవ్వడం వల్ల మీ పాపాలు పోవు, మీరు ప్రదక్షిణలు చేయడం వల్ల మీ పాపాలు పోవు, నిలువు దోపిడి ఇవ్వడం వల్ల మీ పాపాలు పోవు, పూజలు చేయడం వల్ల మీ పాపాలు పోవు. పాపం ఒక్కదైనా పోతుంది ఎక్కడ, యేసు రక్తంలో తప్ప ఎక్కడ పాపాలు పోవు. పాపం ఎప్పుడైతే నీలో ఉందో యూ షుడ్ బి కేర్ఫుల్. నీ పాపము నిన్ను ఏం చేస్తుందండి? దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణానికి అంటది. యువర్ సిన్ విల్ లీడ్స్ యూ టు ద డెత్. నీ పాపం నిన్ను మరణానికి తీసుకెళ్ళిపోద్ది. నీ భర్త పాపం కాదు, నీ భార్య పాపం కాదు, నీ బిడ్డల పాపం కాదు, ఎవడి పాపానికి వాడే శిక్ష అనుభవించాలి. షుడ్ బి వెరీ కేర్ఫుల్. చదవ అదే మాట మళ్ళీ. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకై, అపరాధాల నుండి పాపాల నుండి విమోచన కలగడానికి ఆయన మరణము పొందినందున, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చి. ఈ యొక్క పిలువబడిన వారి గురించి చెప్తున్నాడు, పిలువబడిన వారి గురించి కాదు. యేసు మాకు అక్కర్లేదు అన్నవాళ్ళ గురించి కాదు ఇది. యేసుక్రీస్తు మాకు కావాలన్న వాడి గురించి. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన, నిత్యమైన స్వాస్థ్యం గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇంటర్సెసర్ గా వచ్చేసాడు, ఆయన మధ్యవర్తిగా వచ్చేసాడు. యేసు ప్రభు లేకపోతే నీకు నాకు రక్షణ లేదండి. యేసు ప్రభు లేకపోతే నేను విమోచించబడు, మన పాపాలతో నాశనం అయిపోవాలి. అండ్ వాళ్ళు చూడండి, ఈవిడైనా సరే పాపాల గురించి తెలుసుకుంటాడు, బాగుపడతాడు. ఇండివిడైనా నేను పాపి నేను తెలుసుకుంటే నీకు రోగాలు రావండి. పాపం వల్ల వచ్చేవే నీ రోగాలు, పాపం వల్ల సంభవించేవే నీ కుటుంబం కిందకి వెళ్ళిపోవడం. ఆ పాపాల నుంచి నీకు విమోచింపబడాలి. గేహజీ గారు ఉన్నారండి, ఆయన ఏం చేయాలి? రథం వెనకదలు వెళ్ళాడు, ఏదో తెచ్చుకున్నాడు, ఆ బంగారం వెండి తెచ్చుకున్నాడు. ఏమిటంటే నయమాను, వాడికి ఏంటంటే కుష్ఠరోగం పోయింది. అంటే వాడి పాపాలు పరిహరించబడ్డ రోగం పోయింది. వీడి పాపం ఏం చేసిందండి? వీడికి రోగాన్ని తీసుకొచ్చింది. నయమాన్ని ఏ కుష్ఠరోగం వదిలిసిందో ఆ కుష్ఠరోగం ఎవరికి వచ్చిందని గేహజీకి, వాడి కుటుంబం అంతటికి, వాడి వంశం అంతటికి వచ్చింది. ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళతో, నా వాక్యం వాళ్ళతో చెప్తాను, నువ్వు ఒక్కదాని చేసిన పాపాల వల్ల నీ కుటుంబం కథాకుతలం అయిపోతుంది. ఇవాళ నువ్వు ఒక్కడ చేసిన పాపం వల్లే నీ కుటుంబం ఇవాళ కథాకుతలం అయిపోతుంది. షుడ్ బి కేర్ఫుల్. అంటే నా వరకు అండి, నా కుటుంబంలో మనవడికి ఏమైనా సరే నేను బాధ్యత వహిస్తాను. అది నా కొడుకు, నా కోళ్ళు, పిల్లలు పైకి వెళ్తే వాళ్ళు వచ్చే వరకు ప్రార్థనలు ఎత్తిపట్టుకుంటాను. వాళ్ళ గురించి వాళ్ళు ప్రయాణాలు వెళ్తే వాళ్ళు ప్రార్థనలు ఎత్తిపట్టుకుంటా. వాళ్ళకి ఏం జరగడానికి వీల్లేదు. యువర్ ప్రేయర్స్ విల్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. నీ కుమార్తెకు రోగం వచ్చిందంటే తల్లి ముందు మారుమనసు పొందాలి. నీ కొడుకు రోగం వచ్చిందంటే తల్లిదండ్రులు ఇద్దరు మారుమనసు పొందాలి. కన్నీరు కార్చి ఏడాలి. కుటుంబంలో సమస్యలు వస్తున్నాయా గుండె బాదుకొని ఏడాలి. నీ సమస్యలు పరిష్కరించే దేవుడే యేసు దేవుడు. నీ రోగాలు బాగు చేసే దేవుడే యేసు దేవుడు. ఏమంటున్నాడంటే ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా వస్తున్నాడు. ఎ న్యూ కమాండ్మెంట్, ఎ న్యూ కవెనెంట్ దేవుడు నీకు ఇస్తున్నాడు. అదేంటంటే నీ పాపాలు క్షమించబడతాయి. ఎంత గొప్ప దేవుడు అండి. తూర్పుకి పడమట ఎంత దూరమో అంత దూరంగా మీ పాపాలు వేసేసాను అంటున్నాడు. ఎర్రని వలె కెంపు అని మీ పాపములు హిమము వలె తెల్లగా చేసేస్తాడంటాడు. ఏంటి, మనం భర్త తప్పు చేస్తే ఆడు తాగుబోతుడు, దాన్ని క్షమించలేము మనం. అలాగే భార్య పనికి మాలింది అయితే వాడిని క్షమించలేము. నేను క్షమించలేని వ్యక్తి కూడా ఉంటాడండి. అంటే అల్లుడు ఉన్నాడు అనుకోండి, అల్లుడికి ఒక న్యాయం చెప్తాం, కోడలికి ఒక న్యాయం చెప్తాం. అల్లుడు పనికి మాలినాడైతే ఆడు మంచోడు కాదండి, ఆడు తాగిపోతాడు, నా కూతురికి అలాంటి భర్త అనవసరం అండి అని చెప్తాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆడు మీ కొడుకే అనుకుని ఆలోచించండి. అంటే మన పిల్లోడైతే వేరేగా మాట్లాడతాం, మన కూతురు అయితే వేరేగా మాట్లాడతాం. నా జీవితంలో నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, నాకు కన్న కూతురు లేదు, కానీ డింపిని నా కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమిస్తాను. ఒక తండ్రి ఎలా కుమార్తెను సాగుతాడో డింపి నేను అలా సాగుతాను. వాళ్ళ నాన్నగారి కంటే నేను ఎక్కువగా డింపిని ప్రేమిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించేస్తుంది. ఏమంటున్నాడంటే ఆయన మనకి అక్కడ క్రొత్త నిబంధన,
ఆ కొత్త నిబంధన మనకి ఇస్తున్నాడు. న్యూ కవెనెంట్ గాడ్ హెస్ గివెన్ టు us. అంటే నువ్వు క్షమించలేని వ్యక్తి అంటే ఎవరు ఉండడు, నువ్వు ప్రేమించలేని వ్యక్తి అంటే ఎవడు ఉన్నాడు. అది ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు. రెండో భాగం చదివితాను ఒకసారి. పిలవబడిన వారు నిత్యమైన శ్వాస ఎవరైతే వాళ్ళకేనండి. ఏంటి మీరు సువార్తలన్నీ జాగ్రత్త చూడండి, పత్రికలు జాగ్రత్త చూడండి. అవి ఆ నీళ్ళకి కాదు, అవి నామకార్థ క్రైస్తవులకు కూడా కాదు. అవి పత్రికలు మీరు చదవండి, ఏ పత్రిక స్టార్టింగ్ చదవండి. అక్కడ ఏముంటుందంటే ఎఫెస్లో ఉన్న పిలవబడిన వారికి, పరిశుద్ధులైన వారికి అంటాడు. లోకానుసారికి రాయలేదు ఆ పత్రికలు. నేను చెప్తున్న మాటలు లోకానుసారికి కాదు, దేవుని బిడ్డలకే మామూలుకి అర్థం కావు నా మాటలు. ఏమంటున్నారండి? పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము, ఆ వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే యేసు ప్రభు నీకు నాకు మధ్యవర్తిగా లేకపోతే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళలేవు, నీ తండ్రి దగ్గరికి వెళ్ళడం. ఆయన మధ్యవర్తిగా లేకపోతే నీకు నాకు క్షమాపణ కూడా లేదు. ఏంటి మీ పాపాలు భార్య చేసిన తప్పులని భర్త దగ్గర ఒప్పుకుంటే వాడు క్షమించడు. వాడు అలాగే భర్త చేసిన తప్పులని భార్య దగ్గర చెప్పిన వాడు క్షమించడు. అలాగే పిల్లలు చెప్తే తల్లిదండ్రులు క్షమించలేరు. మీరు ఎవరికైనా నిన్ను తప్పులు చేసిండు వాడు నిన్ను క్షమించలేడు. కానీ నిన్ను క్షమించే దేవుడే యేసుదేవుడు. ఆయన ఏమన్నాడండి? కొత్త నిబంధనకి మధ్యవర్తిగా అయిపోయాడు. అంటే యేసు క్రీస్తు ద్వారా మనకి రక్షణ, విమోచన కలుగుతుంది. లాస్ట్ అండి మహిమలో నిలబడుట. అండ్ మహిమ రావడం గురించి చాలా ధ్యానించాం. మహిమ అంటే ఏంటంటే ఘనత, ప్రఖ్యాతి, ఇవన్నీ కూడా. నిలబడడం అనేది ఎంత ప్రాముఖ్యం అండి. అండ్ ఇక్కడ మీకు నా వైపులు ఉన్న వాళ్ళందరికీ ప్రపంచాన్ని చెప్తున్నాండి. ఒక మనిషి పైకి రావడానికి ఎంత కష్టపడతాడో పైకి వచ్చిన తర్వాత అక్కడ నిలబడడానికి అంత కష్టపడాలి. పాడైపోవడం అనేది 2 నిమిషాల పని. నేను ఎరిగిన కోటీశ్వర్లు పాపర్లు అయిపోయిన వాళ్ళు నేను చూశాను. దైవ సేవకులు ప్రపంచం అంతా వాడబడి భ్రష్టులైపోయిన సేవకులు నేను చూశాను. ఉన్నతమైన స్థితికి వెళ్ళిన కుటుంబాలు, వాళ్ళు అడుగు తిన్న కుటుంబాలు నేను వాళ్ళు చూశాను. కారణం ఏంటంటే ఏటవుతున్నారండి? ఆ మహిమలో నిలబడట్లేదు వాళ్ళు. చాలామందికి ఏంటంటే నేను ఒక దీన స్థితి నుంచి ఉన్నత స్థితి రాని మాట మారిపోతుంది, అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంటుంది. అవతలని మనుషులాగా కూడా ట్రీట్ చేయరండి. అప్పుడు అనమాట పతనం అనేది ప్రారంభమవుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మహిమ పరచబడ్డం ముఖ్యం కాదు, మహిమలో నిలబడడం అనేది ముఖ్యం. పైకి రావడం ముఖ్యం కాదు, అక్కడ నిలబడడం అనేది ముఖ్యం. దానికి బైబిల్ వాక్యం అండి యూదాపత్రిక 24-25 వచనాలు. యూదాపత్రిక 24-25 వచనాలు చదువురా. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడడానికి, అసలు తొట్టుపాటు పడకుండా కాపాడే దేవుడే యేసు దేవుడండి. ఏమండి? యేసు ప్రభు గారి గురించి ప్రస్తావిస్తూనే రాస్తున్నాడు పేతురు గారు. ఏమంటాడంటే ఆయన సమస్త విషయములలో మనవలే శోధింపబడ్డాడు అని రాయబడలేదు బైబిల్లో. మనవలే శోధించబడ్డాడు ఆయన. మనం ఎటువంటి శోధనలు ఎదుర్కొంటున్నామో అవన్నీ యేసు ప్రభు గారు ఎదుర్కొన్నారు. చదువు మళ్ళీ. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, నువ్వు తొట్టుపోకుండా కాపాడబడాలి. అది ఇంపార్టెంట్ అండి. ఏంటి మనకు తొట్టుపోటు అనేది వస్తుందా రాదా? కంపల్సరీగా వస్తుంది. దాన్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో, ఈ కాపాడిన తర్వాత ఎక్కడికండి తిన్నగా నేను ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాడండి? ఆయన మహిమ దగ్గర తీసుకుని వెళ్ళిపోతే మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టినట్లు శక్తిగల మన రక్షకుడైన అంటే నిర్దోషులుగా నిలవబడాలి. ఎక్కడండి? దేవుని దగ్గర, మనుషుల దగ్గర కాదు. ఏంటి మనుషులు తత్వం ఏంటండి? దొరికితేనే దొంగ, లేకపోతే దొరే. తప్పులు చేసిన అందరూ చేస్తారు, ఒకటి దొరుకుతాడు, ఒకటి దొరకడు. ఏంటి చూసారంటే దొంగ పట్టపడతాడు. ఒక్కొక్కసారి అందరూ కొట్టేస్తుంటారండి. ఎవరు కొడతారు తెలుసండి? ముందండి దొంగలే కొడుతుంటారు. ఈ దొంగని కొడుతుంటారు. ఏంటి పనికి మనలోనే ఎదుటి పనికి మనలో అంటారండి. నీతిమంతుడు విషయాల్ని దాస్తాడు. పనికి మనలోడు ఏం చేస్తాడండి? నువ్వు ఎలాంటి దానివి, నువ్వు ఎలాంటాడు అని చెప్తుంటాడు. ఎదుటి వాళ్ళు తప్పులు చూపిస్తుంటాడు పనికి మనలు వాడు. ఏంటి అంతే కదా? రాళ్ళు పట్టుకొని వచ్చి చంపేద్దాం అన్నారు. ఎవరిని? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని. ప్రభుని అడుగుతున్నారు, ప్రభు చంపేలా వద్దా? ధర్మశాస్త్రం చెప్తుంది చంపేమని. వద్దంటే యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని ఒప్పుకోవట్లేదు అంట. ఆడు యేసు ప్రభు గారు తెలుసో తెలియదు, వీళ్ళు పనికి మనలు తెలుసు. అది యేసు ప్రభు గారు అన్నారు, మీలో ఎవడు తప్పు చేయలేదో
ఆడు ముందుగా వీడి మీద రాయి వేయమన్నాడు. ఇవాళ యేసుప్రభు ఇవాళ నువ్వు నేను చెప్తే రాళ్ళేసి కొడేస్తారండి. కానీ ఆ యేసుప్రభు ఎవరండి? దేవుడు. ఆడు సుబ్బారావు రాయిలాగా ఎత్తాడు కొట్టేయడానికి. అక్కడ రాస్తాడు, సుబ్బారావు నిన్నే కదా మీ పక్కింటి వాడిని పాడు చేసేవాడు కింద రాస్తాడు. ఏమేమో రాయి చూడని అన్నది కదా. ఏంటి మీరు నిజంగా దేవుడి దగ్గర ఉన్నారనుకోండి, మీరు ఒకటి గురించి చెడు మాట్లాడారు, మీరు రోడ్ రాదండి. కారణం ఏంటంటే ఆడికంటే నువ్వు చెడ్డోడవి, వాడికంటే నువ్వు పనికి మాలిదానివి. ఎంత పనికి మాలిలో నన్ను కాపాడాడే దేవుడు. నేను ఇలాగే మాట అనగలను. అందుకే యేసుప్రభు గారు తలాంతుల గురించి చెప్పారు. దాని గురించి ఇప్పుడు 100 దేనారాలు అప్పునోడిని క్షమించాడట. ఆడి పైకి వెళ్ళి 10 దేనారాలు అప్పునోడిని హింసిస్తున్నాడట. ఆ మాట మళ్ళీ అది గెలితే అలాగే అని చెప్పాడట. వాడు ఆఖరి కాసు చెల్లించేవాడు గారు తీసుకెళ్ళి చెరలో పడిమన్నాడట. ఇక వాక్యంలో చాలా విషయాలు రాయబడండి ఇలాంటివి. ఈవిడైనా పడిపోయినప్పుడు వాడిని ఆనందించకండి, వాడిని చూసి మీరు మరలా నీకు ఆ పరిస్థితి వస్తుందేమో. చాలా జాగ్రత్తగా ఉండాలండి విశ్వాస జీవితంలో. చిన్న విషయం కాదు. మళ్ళీ అదే మాట చదువురా. మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకు నిర్దోషులుగా మనం నిలబెట్టి శక్తిగల మన రక్షకుడైన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి, అద్వితీయ దేవుడు అంటే రెండో వాడు కాదు, ఏకైక దేవుడు యేసుప్రభు ఎవరండి? యెహోవా దేవుడే. యెహోవా దేవుడు ఎవరండి? యేసుప్రభువే. యేసుప్రభు ఎవరండి? పరిశుద్ధాత్ముడే. 3 ఒకటే. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు ఏంటండి? ఇందాక ధ్యానించండి అక్కడ సంపూర్ణులు, స్థిరపరచడం, బలపరచడం. ఇక్కడ ఏమంటారండి? యేసుక్రీస్తు ద్వారా మహిమ, మహాత్యమును, మహాత్యము, ఆధిపత్యము, అధికారం. ఏంటండి? 4 నీకు ఇస్తాడు దేవుడు. చదవ మళ్ళీ అది. మహిమయు, దేవుడు మొట్టమొదటిగా నేను ఏం చేస్తాడు? మహింపరుస్తాడు. ఆడైనా మగైనా సరే మహింపరుస్తాడు. తర్వాత ఏంటి ఇస్తాడట? మహాత్యం అంటే అత్యున్నతమైన స్థితికి తీసుకుపోతాడట. ఆ తర్వాత ఆధిపత్యం. అప్పుడు ఏంటవుతాండి? నువ్వు నీ ఇంటికి రానివ్వవుతావు, నువ్వు నీ ఇంటికి రాజు అవుతావు. అంటే నాకు దండిగా ఉందా లేదంటారా? ఆధిపత్యం లేదంటారా? నేను చెప్పింది చర్చ్లో జరగాలి, నేను చెప్పింది ఇంట్లో జరగాలి. ఆధిపత్యం ఇస్తాడు. అధికారం అంటే ఏంటంటే రిక్వెస్ట్ కాదు. అధికారం అంటే 1 వే ట్రాఫిక్. ఇలాగ వెళ్ళడం నేరం అంటే అది ఏంటంటే అక్కడ అధికారం. వెళ్తే పట్టుకొని కేసు రాసేస్తారు. అధికారం అంటే డూ ఇట్, బాబాబు చెయ్యండి కాదు, చెయ్యి. అధికారం ఇస్తానంటున్నాడండి. ఇచ్చి యుగములకు పూర్వము, ఇప్పుడు సర్వయుగాలు. ఇది ఎప్పుడుదండి? ఇది ఆదాము మొదలుకొని కడపటి వాడి వరకు ఇది. మళ్ళీ చదవండి లాస్ట్ మాట. యుగాలకు పూర్వము, ఇప్పుడు సర్వయుగాలు ఇది కలగాలి. ఇది కనుక ఇది ఒక రోజుతో పోయేది కాదు. ఈ మహిమ ఘనతలు అనేవి నీవు నీ పిల్లలకి అది కొనసాగుతుంది. ఏంటి వాళ్ళు ఆలోచించండి. మన దగ్గర కొంత సువార్తకులు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని చూసి నేను మురిసిపోతుంటానండి. ఎంత ఆనందిస్తాను. వాళ్ళు చేసిన సేవకి ఫలాల పిల్లలు అనుభవిస్తున్నారు. దేర్ ఇన్ ద గ్రేట్ ప్లేసెస్, ఉన్నతమైన స్థితిలో అనుభవిస్తున్నారు. వాళ్ళు ఆ మామ చేసిన సేవకాలు మనవరాళ్ళు అనుభవిస్తున్నారు ఆ మహిమల్ని. ఇది ఒక రోజుతో అయిపోయింది కాదు. చదవండి లాస్ట్ మళ్ళీ చదవండి. యుగములకు పూర్వము, ఇప్పుడు సర్వయుగాలు ఇది కలుగుతుంది. దేవుడు నీకు ఇచ్చిన ఆ 4 ఏటమా? అవి 4 చదువు. మహిమ, మహాత్యము, ఆధిపత్యము, అధికారము. ఇవి నీతోటికి, నీ తండ్రితోటి, నీ పిల్లలతోటి ఆగిపోయేది కదా. మనవాళ్ళకి కూడా వెళ్తుంది, మనవాళ్ళకి కూడా వెళ్తుంది. వాట్ ఏ లవింగ్ గాడ్ ఈజ్. ఆలోచించేది. నాకు కొన్ని కుటుంబాలు ఇవాళ చూస్తుంటే వాళ్ళు దీవిస్తున్న విధాన్ని చూసి ఎంత మురిసిపోతానో నేను. అది ఎలాగుంటే ఉండడానికి సరే ఇల్లు ఉండేది కాదు. ఇవాళ ఎంతగా దీవిస్తుంటే నాకు ఎంత ఆనందమో, నాకు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతానండి అని చూసి. దేవుడు అలాగే ఆశీర్దిస్తాడండి. ఆశీర్వాదాలు నీతోటి ఆగిపోవు, నీ పిల్లలకి వెళ్తాయి. నీ పిల్లలతో ఆగిపోవు, వాళ్ళ పిల్లలకి వెళ్తాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహాపురుషుడు తండ్రి యేసునాయన కృపామేడ, ఈ దినాన్ని నాతో మా అందరితో మాట్లాడారు నాయన. ఎవర్ లాస్టింగ్ గ్లోరీ, నిత్య మహిమ అనే దాని గురించి మాతో మాట్లాడారు తండ్రి. అది మా తండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి మాకు, మా బిడ్డలు కూడా అది ఎలాగునగా కొనసాగుతుందో తెలియజేశారు నాయన. అటు కృప నాకును మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.